ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటముల చిచ్చు మరోసారి రాజుకుంటుంది. తెలంగాణ ఇచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం, తాజాగా ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థి మెజార్టీ తగ్గించడంలో విఫలమవడంతో ఆ బాధ్యతంతా పీసీసీ చీఫ్ పొన్నాలపై నెట్టేందుకు పొన్నాల యాంటీ గ్రూప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చే 4.5 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంలో ఉండి పార్టీ క్యాడర్ను నడిపించాలంటే నాయకత్వ మార్పు అవసరమనే వాదనను కొందరు బలంగా వినిపిస్తున్నారు. ఉప ఎన్నికల ముందు పార్టీ గెలుపోటములకు తానే బాధ్యత అన్న పొన్నాల కామెంటే ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పడేలా చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం హైకమాండ్ వద్ద నేరుగా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీతో టచ్లో ఉన్న వాళ్ళు నేరుగా హైకమాండ్కు వినతులు చేస్తుంటే ఇంకొందరు నేతలు ఫ్యాక్స్ల ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ వాణిని హస్తినకు చేరవేస్తున్నారు. పాల్వాయి లాంటి సీనియర్ నేతలు మాత్రం పొన్నాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. బాధ్యత అన్నాక అంత ఘోరంగా ఓడిపోతే సిగ్గు తప్పి ఎందుకు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండాలి ఇంకా. కాబట్టి ఐ టోల్డ్ ఇన్ ఢిల్లీ ఏమిటంటే యంగ్స్టర్స్ని తీసుకురావాలి, పనికిరాని వాళ్ళని పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా రివైవ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్స్ కాగానే తెలంగాణ మీద కసరత్తు మొదలు చేస్తారని చెప్పింది అనుకుంటున్నాను. ప్రభుత్వంపై పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడుతున్నా రాజకీయ పక్షాలు సీరియస్ గా తీసుకోవడం లేదనే వాదనను పొన్నాల వ్యతిరేక వర్గం వినిపిస్తుంటే అనుకూల వర్గం మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. సీఎల్పీ లీడర్గా ఉన్న జానారెడ్డి అధికార పార్టీపై మెతక వైఖరి అవలంబిస్తుంటే పీసీసీ చీఫ్గా పొన్నాల ఆ లోటు తీరుస్తున్నారని సమర్థించుకుంటుంది. మరోవైపు ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ఇలా పదవుల కోసం నేతలు కీచులాడుకోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు పెదవి విరుస్తున్నారు.